గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ గారు, మిగతా ఉద్యమ మిత్రులు అందరు పెద్దవాళ్ళే. సమయాభావం వల్ల ఇంతమంది ఎక్కువ వివరంగా మాట్లాడతలేను. అందరికీ నమస్కారాలు, సభ్యులకు అభివందనాలు. ఈ సమావేశానికి ఖచ్చితంగా ఒక 2 రోజుల ముందు ఒక ఆంధ్ర మిత్రుడు పాత్రికేయుడు ఫోన్ చేశాడు. ఆయన తెలంగాణలో ఏదో స్వచ్ఛంద సంస్థ తరఫున తిరుగాడుతుంటాడు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు సరిగ్గా లేవని, సరిగ్గా కట్టలేదని, ఇక రకరకాల చేసుకుంటూ ఒకటి వాట్సాప్ మెసేజ్లు వస్తుంటాయి చూడండి, మామూలుగా పంపిస్తుంటారు. ఓ మెసేజ్ పంపించాడు, దీనికి మీ సమాధానం ఏమిటి అనేది. అంటే మరి ఆ డిజైన్లు లేకుండా ఏమీ లేకుండా అంత అధ్వానంగా కడతారా? ఇక్కడ ఇంజనీర్లు లేరా? అంటే తెలంగాణ వాళ్ళకి చేత కాదు అన్నది ఒకటి ఉన్ను. వీళ్ళు ఏం చేసిన అవహేళన చేయాలనే ఒక అహంకారపూరిత వైఖరి అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పరిపాలించుకోకుండా అడ్డంకులు సృష్టించాలనే దాడులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. నేను ఒకటే చెప్పాను, మీరు ఆంధ్ర ప్రాంతీయులు, మీకు పోలవరం కడుతున్నారు, అమరావతి కడుతున్నారు, మరి పోలవరం గురించి మెసేజ్ అని వచ్చిందా అని అడిగాను. ఏది లేదు. ఈ పోలవరం గురించి మీకేం తెలుసు అని అడిగాను. తెలుసు, పర్యావరణానికి నష్టం జరుగుతుంది, ప్రాజెక్టు కడితే పర్యావరణానికి నష్టం కడితే వాదన అమెరికా నుండి కూడా చెప్పొచ్చు. కానీ ఒక ఆంధ్ర ప్రాంతీయులు మీ ప్రాంతంలో కడుతున్న పోలవరం గురించి ఇటువంటి మెసేజ్ ఏమైనా నీకున్నదా నాకు పెట్టు అని అడిగాను. అది లేదు. అంటే వాళ్లకు పోలవరం లేదుతున్నదో పట్టదు, అమరావతిలో ఏమైతుందో పట్టదు, కారంచేడు చుండూర్లు పట్టవు, తిప్పర్తి సింహ సముద్రం ఇవన్నీ అనేక ఉంటాయి, జిల్లా కూడా ఉంటాయి ఆ గ్రామాల దాడులు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా సంక్షోభం ఉన్నట్టు వాళ్ళు ఉద్యమకారులుగా మనల్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతుంటారు. మనం ఏం చేసినా రాళ్ళు వేసుకుంటూ మనలో మనకే ఆత్మన్యూనత భావం వచ్చినట్టుగా అందులో మన వాళ్ళే కొంతమంది అటువైపు చేరి వాళ్ళకు వంత వాడుతుంటారు ద్రోహులు. ఒక ఆయన తెలంగాణ పాత్రికేయుడు అన్నాడు, నేను కేసీఆర్ను విమర్శిస్తా, చంద్రబాబును కూడా విమర్శిస్తున్నాను అంటే గొప్పగా. అక్కడ చంద్రబాబు మొత్తం బురదలో మునిగి తేలిపోయి ఉన్నాడు, ఇక్కడ పెద్ద మనిషి తెల్లబట్టలు వేసుకున్నాడు. నువ్వు ఇద్దరు మీద బురదలతో ఎవరిని చల్లినట్టు? అంటే నేను ఒక మేధావిని, గొప్ప ప్రజలు ఇక్కడ అమాయకులా? అంటే రకరకాల లోపల కొంత న్యూట్రల్గా ఉన్నట్టు చేసుకుంటూ ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు, కులాల తరఫున మాట్లాడుతున్నట్టు, వామపక్ష తరఫున మాట్లాడుతూ ఎవరి తోలు వాళ్ళకి అప్పుకొని ఉంటారు. అవి తీస్తే లోపల పచ్చ చొక్కాలు ఉంటాయి. తెలంగాణ మీద దాడి జరపడం అనేది అనేక రూపాల్లో జరుగుతాయి. ఇక్కడ మన తరఫున ఉన్న వాళ్ళు జరుపుతున్నారు, అక్కడ అట్నుంచి కూడా జరుపుతున్నారు. ఆ ఆంధ్ర మిత్రుడే మళ్ళీ ఫోన్ చేసిండు, మెదక్ జిల్లాలో ఒక మహారాష్ట్ర బార్డర్ దిక్కని ఒక విలేజ్ ఉందట, అక్కడ కొంతమంది తమ డబ్బులతోనే చెక్ డ్యాములు కట్టుకున్నారట. చాలా సంతోషం. ఇటువంటి చెక్ డ్యాములు కట్టుకుంటుంటే మళ్ళీ కాళేశ్వరం ఎందుకు ఇట్లా కట్టుకోవాలంటున్నారు వాళ్ళు అని అన్నాడు. ఓకే, చాలా బాగా చెప్తున్నావు. అవన్నీ ఫోటోలు తీసి వాళ్ళ వివరాలు సేకరించి పోయి చంద్రబాబుకు చెప్పు, పోలవరం అవసరం లేదు, ఇగో ఇట్లా తెలంగాణలో ఒక ఊళ్ళే కట్టుకున్నారని చెప్పేసి. మేము ఇటువంటి వందలు చూసినాం. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడెక్కడ స్థానిక పరిష్కారాలు వెతుక్కోవడం ప్రజలు అనేది వందల కొద్ది చూసినాం, హర్షించినాం. అప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడేది మీరు? మేము ఉద్యోగాలు చేసుకుంటూ మా డబ్బులు మా సమయం వెచ్చించుకొని వందల కొద్ది ఊళ్ళు తిరిగినాం. తెలంగాణ ఊళ్ళ గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పరాన్న జీవులుగా ఉండి మీకు స్వచ్ఛంద సంస్థలో మహారాజా పురుషకులు అక్కడ ఆంధ్ర వలసవాదులో ఇస్తుంటే తెలంగాణ తిరుగుకుంటూ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సిగ్గు, అభిమానం, కొంచెం నిజాయితీ కనుక ఉన్నట్టయితే మీరు జబాకు సాయం చేసుకొని మీ ఊరికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మీ డబ్బులతో మిగతా సమయంలో మీ ఊళ్ళలో తిరుక్కుంటూ మీ ప్రజల కోసం పాటుపడండి. మాకు మీరు వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదని జవాబిచ్చాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే అడుగడుగున ఇన్ని విమర్శలు పరాయి వాళ్ళ నుంచి, మన మిత్రుల వర్గం నుంచి కూడా కొంతమంది తెలియకుండా వ్యాఖ్యలు చేస్తుంటారు. అక్కడ వాళ్ళు మనకు చదువు రాదని చెప్తారు. అంటే ఒక జాతి గురించి వ్యాఖ్యానించేటప్పుడు చాలా సమగ్రంగా అర్థం చేసుకోవాలి, చరిత్ర, జాతి స్వభావం అర్థం చేసుకోవాలి. ఒక మిత్రుడు ట్రైబల్స్ గురించి మాట్లాడాడు. వాళ్ళు పనిచేయరు, పనికి వస్తామని అడిగితే పోయి కుండలో చేపెడతారు, బియ్యం తగినాయి అనుకో బయటకు వచ్చి రామని చెప్తారు అనుకుంటా నవ్విన అన్నట్టు. అంటే సోమరులు అనే విధంగా. నిజంగా చెప్పాలంటే వాళ్లకు ఆహార సేకరణ దశలో ఉన్నారు, అడవంతా వాళ్ళ సంపాదనే. ఆహారాన్ని లేకపోతే వాళ్లకు రేపటి వరకు కూడబెట్టుకోవడం అనేది వాళ్ళకి అలవాట్లేదు స్వభావంలో. ఆ దరిద్రపు అలవాటు మన నాగరికలకు ఉన్నది. మనం సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళని వంగలేడు, వాళ్ళు పనిచేసినట్టు మనం చేస్తామా? అంటే తెలంగాణ వాళ్ళ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ విద్యావంతులు లేరు. ఎందుకు లేరు నేను చూసిన. అక్కడ ఆంధ్ర ప్రాంతం వేరు, అక్కడ సర్టిఫికేట్ కోర్సులు. ఒక ఉద్యోగం కావాలంటే వాళ్ళు 10వ తరగతి వరకు నికరంగా చదువుకుంటుండారు వరుస పెట్టి.
ఇక్కడ తెలంగాణ సమాజం వేరు. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తెలంగాణలో వీధి బడుల మీద చదువుకున్న వాళ్ళు, అనేక కావ్యాలు చదువుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం సామల సదాశివ గారు రాసింది యాది పుస్తకం చదివితే మన తెలంగాణ సమాజం సంగీతం, సాహిత్యం అట్లా ఎంత సంపద్వంతంగా ఉందో అర్థమవుతుంది. అంటే మీ సర్టిఫికేట్ కోర్సులు ఎంత మాత్రం ఇక్కడ చదువులేనట్టేనా? మీ లెక్క ప్రకారం చేస్తే మీ నన్నయ్య తిక్కన అందరూ కూడా చదువురానుడు అవుతారు. నేను నా చిన్నప్పటి సంగతి చెప్తున్నా. మంగళ రామచంద్రరావు అని ఉండేది. ఆయన భూములు కొలుచోడు. అంటే భూములు కొలబెట్టి ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళ ఇంతమంది యూనివర్సిటీలో పోతే ఎంతమంది కొలవగలుగుతారు? క్షేత్రగంటం ఎంతమందికి వస్తుంది? నేను పోయి అడిగిన ఆయన, ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇక్కడ కోనేయ పంతులు ఉండేది, కోనేయ పంతుల దగ్గర నేర్చుకున్నామని. మర్రి బక్కయ్య అని ఒక యాదవ్, ఆయన బాగా చదువుకున్నాడు. ఎక్కడి నుంచి చదువుకున్నావా అని అంటే కోనేయ పంతులు చదువుకున్నావు. వీధి అరుగు మీద కూర్చొని చదువుకున్నాడు వాళ్ళందరూ. దళితులు ఉన్నారు. పద్మశాలి దగ్గర నేను బట్టి విక్రమార్క చాలా పుస్తకాలు తెచ్చుకొని చదువుకున్నా. ప్రతి ఇళ్లలో ఒక చిన్న లైబ్రరీ ఉంటుంది. తెలంగాణ సమాజం గురించి తెలియని వాళ్ళు మీకు చదువు రాదు, విద్యావంతులు లేరంటే మనం కూడా నవ్వి మనం అదే మాట్లాడతాం. ఒక సందర్భంలో సమాజం తన ముందుకొచ్చిన అంశం మీద పోరాడుతుంటుంది. మీరు ఈ పోరాటం చేస్తారు, ఆ పోరాటం ఎందుకు చేస్తలేరు, ఇది ఆ విధంగా ఎట్లా కొడుతూ వాళ్ళేదో అంటే మనోడు కూడా అదే అంటుంటారు. అదో సోయలేనట్టుగా. ఎవరి జాతి ఎవరిది వాళ్ళు. మనది ప్రాచ్య సంస్కృతి తెలంగాణలో ఉండేది. వాళ్ళది పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి వాళ్ళు లోనైపోయినారు. వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ విలువలు అవన్నీ వేరే ఉంటాయి. మన గొప్పతనం వాళ్ళకు వాళ్ళు కోల్పోయినారు. దానికి మనదేదో లోపం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇట్లా ఉద్యమ కాలం నుంచి జరుగుతుంది. ఉద్యమం తర్వాత కూడా ఈ సందర్భంలో కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. మన మిత్రులు కూడా కొంతమంది అటువంటి వాదనలే వినిపిస్తుంటారు. అంటే ఇటువంటి అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యమం నడిపడము, విజయం సాధించడమే కాకుండా అధికారం చేపట్టి పరిపాలనా దక్షతతోని కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిజంగా అద్భుతమైంది. నేను ఒక మిత్రుడికి చెప్పాను. నేను పాత విషయం అదే మరి చెప్తున్నాను. దేవుడు ఇద్దరు దేవదూతలను పంపి భూగోళం మీద ఒక అద్భుతం ఏదైనా చెప్పండి చూసొచ్చి అంటే వాళ్ళు చెప్తారు ఏమిటంటే, ఈ అందరూ మానవులు అద్భుతాలంటే తాజ్మహల్, ఏదో గిజా పిరమిడో, చైనా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అనేక అవాంతరాల మధ్య వందేళ్ళైనా సరే ప్రజలకు మంచినీళ్ళు, అన్నం ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, చాలా గొప్పది, అతి తక్కువ కాలంలో ఉన్నది అని దేవదూతలు తప్పనిసరిగా చెప్తారు. అనేకమైనవి. విద్యాసాగరరావు గారు దేశపాండే గారు పుస్తకం రాసినారు. అందులో రాసింది చాలా, అంటే మనకు డేటా కోసం, వివరాలు చెప్పడం కోసం రాసిండ్రు. కానీ దాని వెనుకున్న శ్రమంతా పుస్తకాల్లో పెట్టడం సాధ్యం కాదు. మహాభారతం లాగా ఇట్లా వాల్యూమ్స్ తయారవుతాయి వాళ్ళది. ఇప్పుడు కాళేశ్వరం కడుతున్నారంటే అక్కడ సర్కారు మెప్పించినాం, మన కడుతున్నాం, ఇట్లా అనుమతులు వచ్చినాయి, ఇటువంటి విషయాలు చెప్తారు. కానీ దాని వెనుకున్న శ్రమ అది మామూలు విషయం కాదు. అక్కడ కడుతుంటే అక్కడ మహారాష్ట్రలో రాజకీయ నాయకులు రెచ్చగొట్టకుండా మెప్పించడం, ఇక్కడ పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాకుండా ప్రజలను రెచ్చగొంటా ఆపడం, ఇక్కడ డ్యామ్ కడుతుంటే దాని మీద దౌర్జన్యపూర్తి హింసాత్మక విధ్వంసకర ఘటన జరగకుండా నివారించడం, ఇటువంటి అనేకమైన చర్యలు తీసుకొని అవతలి పక్షం డబ్బు సంచులు ఉన్నోళ్ళు, వలసవాదులు, అక్కడ అన్ని అధిష్టాన వర్గాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళ మధ్యలో ఇంద్రజిత్తులాగా మాయా బాణాలు ఎక్కడ కూర్చుకున్నా భరించుకుంటూ ఎక్కడ ఏమవుతుందో అనుకుంటూ మొదటి గారు నాకు ఈ హరీష్ రావు గారు, మంత్రి గారు, తర్వాత ఇటు వాళ్ళ టీము, వీళ్ళు పడ్డ శ్రమ అనేది ఒక చిన్న పుస్తకంలో చెప్పడం అనేది సాధ్యం కాదు. ఆ పడ్డని నేను ఒకసారి పోయినప్పుడు అన్నీ చూస్తున్నారు. మన దేశపాండే గారు చెరువులన్నీ అయిపోయాయి, కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడం వల్ల శంకుస్థాపనలు అయిపోయినా అందరికీ ఫోన్ చేసి చెప్తున్నారు. అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండి ఉంటాయి. అంటే అంత మైన్యూట్ లెవెల్లో అనేక చిన్న చిన్న విషయాలు కూడా ఆగుతుంటాయి పనులు. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా అసాధారణమైన విషయం. 3.5 ఏళ్లలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఏమైనా ఒక నోట్లో రద్దు చేసినారు చూసినాం కదా. ఏదైనా చేయవచ్చు, రేపు సెంట్రలైజ్ చేయవచ్చు మొత్తం వాటర్ను. మనం ఏం ప్రాజెక్టులు కట్టకుండా ఆపొచ్చు. అటు హరిత నదుల ఆహారం అని చెప్పేసి వేరే బేసిన్ తరలిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. డబ్బు సంచలన వాళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో జారీ చేస్తే ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అటువంటి దాంట్లో అతి వేగంగా ఒక 19 ప్రాజెక్టుల సముదాయం, మామూలు ఒక ప్రాజెక్టుకే దశాబ్దాలు తీసుకుంటారు. మరి కాంట్రాక్టులు, కమిషన్లు వర్కున్న వాళ్ళు అయితే సగ తీసుకుంటూ పోతారు కదా. 3.5 ఏళ్లలో అతి వేగంగా పూర్తి చేశారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. అది మనకు తెలవడం లేదు. వీళ్ళు చరిత్రకెక్కాలనో లేదా ఏదో అద్భుతం సృష్టించాలని చేయలేదు. తెలంగాణ పట్ల ఆర్తి కొద్దీ ఇక మళ్ళీ ఈ సమయం లభిస్తుందో లభించదో, ఒక అవకాశం చిన్నదైనా అది లభించిందని చెప్పి అత్యంత తపనతోని వేగంగా చేసుకుంటూ వెళ్ళారు. నేను
వాళ్ళు దేశపాండే గారు అరేంజ్ చేస్తే వినప్పుడు మేడిగట్ తర్వాత ఏదో ప్రాజెక్టుకు పోయినాం. అక్కడ ఉన్న వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడాను, పత్రిక వాడిని చెప్పకుండా టూరిస్ట్ లాగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటంటే, నేను ఎవరో తెలియదు వాళ్ళకు, మంత్రి గారు కాలినడకలు ఇదంతా తిరిగారు, మొత్తం పట్టించుకుంటారు, చాలా విషయాలు చెప్పారు, అవన్నీ ఇక్కడ చెప్పలేను. మేము పనిచేస్తుంటే కరెంటు అడవి శాఖ, రెవెన్యూ శాఖ, ఇంకేదో శాఖ ఎవరి అడ్డంకులు వచ్చినా మంత్రి గారు ముందే వాటికి క్లియర్ చేస్తారు, మా పనులు నడిపిస్తుంటారు. అంటే ప్రతి దశలో కూడా పోతుంటే ముళ్ళుగా పక్కకు జరిగినట్టు చేస్తుంటారు. ఆ అదృశ్య శక్తి, మంత్రి గారిని అదృశ్య శక్తి నడిపిస్తున్నట్టు నడుపుతున్నామని చెప్పన్నారు. నేను ఎప్పుడూ చెప్పలేదు ఈ విషయము, కాకపోతే ఇవన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఇంత తపనతో చేయడం, తెలంగాణ పట్ల ఆర్తితోని తపనతోని వారి బృందం, ఈ నిపుణులు వీళ్ళందరూ కలిసి అనేక మంది చేయడం వల్ల తెలంగాణలో ఇదో ఈ విధంగా మనకు మన వాటా దక్కింది, ఈ ప్రాజెక్టు సాధ్యమైంది, ఇట్లా అనేక ప్రాజెక్టులు సాధ్యమైనవి అన్ని రంగాల్లో కూడా. ఏది ఒక అద్భుతమే. నేను అనేది ఏంటంటే, రేపు వీళ్ళు ఏ ఆశ లేకుండా అద్భుతం చేయాలని కానీ, చిత్రం నిలబడాలని లేదని కానీ ఏది చేయకుండా తపనతో చేసే క్రమంలో రైజ్ టు ద అకేషన్ అంటారు. అంటే ఈ స్థాయిని అందుకోవడం కోసం తన శక్తితో కూడగట్టుకొని ఎదుగుతూ చేసుకుంటూ పోయారు, సూపర్ మ్యాన్ లాగా ఒక్కొక్కళ్ళు. ఆ క్రమంలోనే ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమై నిలిచింది, ఇది ఒక ప్రపంచ అద్భుతం కూడా అయిపోయింది. అది వారికి తెలియకుండానే. అది చాలా గొప్ప విషయం. అందుకే గవర్నర్ గారు అన్నారు కాళేశ్వరరావు గారు అని, హరీష్ రావు గారిని. అందుకే ఆ పేరు చరిత్రలో నిలబడే గొప్ప పని చేశారు. నేను కోరుకునేది ఏమిటంటే, ఈ ఉద్యమ కాలంలో ఏ ఉద్యమంతో అయితే మనం పనిచేసినామో అదే ఉద్యమ శక్తితో ఇక ముందు కూడా ఉండాలి. మన రాజకీయ శక్తులు అండగా ఉండి మన దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టు, తెలంగాణ సమాజంలో ఏ దాడి జరిగినా వాటిని తిప్పుకొట్టకపోతే వాళ్ళు మనల్నే మనం దోషుల్లాగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఒకటి చివరగా చెప్పేది ఏంటంటే, మంత్రులు చాలా చిన్న వయసులోనే హరీష్ రావు గారు కానీ, మిగతా మన రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా, మన నిరంజన్ గారు చాలా చిన్న విషయంలో, శ్రీనాథుడు అంటాడు కదా, చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే, ఆయతం శ్రీధర్ గారికి ఎరుకుంటారు తెలుగు పండితుడు. తర్వాత వీరందరూ కూడా, మన దేశపాండే గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే రచయించి మరుతరాట్ చరిత్ర, నూనూగు మీసాల నూతన యవ్వన మందే శాలివాన శక్తి నొడివి తిని అట్లా అంటాడు కదా, నిండు యవ్వన మందు శ్రీహర్ష నైషధము. అట్లా మన వాడు చిన్న వయసులోనే ఉద్యమంలో వచ్చి అనేక అద్భుతమైన విజయాలు సాధించి, ఆ తర్వాత చట్టసభలో ప్రవేశించి, రాజకీయాల వరుస వీళ్ళు యవ్వనుల కిందనే లెక్క, యువకుల కింద లెక్క. నిజంగా చెప్పంటే యువకులే, పెద్ద లెక్క. వీళ్ళు పరిపాలకులుగా ఎంతో పరిణతితోని అద్భుతాలు చేశారు. నాకు నమ్మకం ఉంది మళ్ళీ అధికారానికి వస్తారు అని నమ్మకం ఉంది, తప్పనిసరిగా వస్తారు. మరింత ఈసారి వచ్చినప్పుడు ఇంతకన్నా ఉత్తమమైన రీతిలో, ఇంతకన్నా ఉన్నత స్థాయిలో మీరు సేవలు చేసే భాగ్యం తెలంగాణ సమాజానికి కలగాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.